సొంత ఇల్లు లేని వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 28వ తారీఖు నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించబోతోంది. అర్హులైన పేదలను గుర్తించి పథకాన్ని ఎంపిక చేయబోతోంది, పథకాన్ని అమలు చేయబోతోంది. ఈ పథకం కోసం అర్హులైన వారిని ఎంపిక చేయడానికి 28వ తారీఖు నుంచి దరఖాస్తులు స్వీకరించబోతోంది. 2 దశల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయబోతోంది. ఫస్ట్ ఫేజ్లో సొంత స్థలం ఉన్న వాళ్లకు నిధులు సమకూర్చబోతోంది. సొంత స్థలం ఉన్న వాళ్లకు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వబోతోంది రేవంత్ ప్రభుత్వం. సెకండ్ ఫేజ్లో సొంత స్థలం లేని వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వబోతోంది. ఇంటి నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేయబోతోంది. మొదటి ఫేజ్లో సొంత స్థలం ఉన్న వారికి డబ్బును సమకూర్చి ఇంటిని నిర్మించుకోవడానికి సాయం చేయబోతుంది. రెండవ ఫేజ్లో సొంత స్థలం కూడా లేని వారికి ఇళ్ల పట్టాలిచ్చి ఇంటి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయబోతోంది. ఇళ్ల డిజైన్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. 3 డిజైన్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆ డిజైన్లపై క్లారిటీ వచ్చిన తర్వాత వేగం పెరిగే అవకాశం ఉంది. సో 28వ తారీఖు నుంచి దరఖాస్తులు స్వీకరించబోతున్నట్టుగా తెలుస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, ఏంటి డిజైన్లలో క్లారిటీ రాకపోవడానికి కారణం ఏంటి? అంటే ఏ డిజైన్లను పరిశీలిస్తున్నారు? 28వ తారీఖు నుంచి మొదటి ఫేజ్ దరఖాస్తులు స్వీకరించబోతున్నారా? ఎగ్జాక్ట్లీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు గత ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందో గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొందంటే కొద్ది మందికి వచ్చాయి, ఇంకా చాలా మంది అర్హులు ఉన్నారు. వాళ్ళందరికీ ఇళ్ల నిర్మాణం నుంచి వాళ్ళందరికీ అందజేయడం అనేటువంటిది పెద్ద టాస్క్ గా భావిస్తా ఉంది. సో ఇట్లాంటి సందర్భంలో గత ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. సొంత జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామన్నారు. ఇల్లు జాగా లేని వారికి జాగా ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామన్నారు. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది, పూర్తిగా భారం ప్రభుత్వం మీద పడకుండా ఉంటుంది. అంటే టైం ఎక్కువగా అవసరం ఉండదు, వారికే డబ్బులు ఇవ్వడం ద్వారా వారే ఇళ్ల నిర్మాణం చేపట్టుకుంటారు. దానివల్ల ప్రభుత్వం అబాసు పాలు కాదు అనేటువంటిది ప్రభుత్వం భావిస్తా ఉంది. అందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అనేక పథకాలతో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తామనేటువంటిది చెప్పడం జరిగింది. గ్రామ స్థాయిలో గ్రామాల్లోనే, మండల స్థాయిలో మండల, నగర స్థాయిలో నగరాల్లో వారికి ఉన్నటువంటి ప్రదేశాల్లో అక్కడే కేటాయిస్తామనేటువంటి ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి. దానికోసం కసరత్తు ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హామీల అమలు కోసం ఒక్కొక్క దానిపైన ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి ఖమ్మం నుంచి గెలిచారు. సో ఆయన దీనిపైన ఒక స్పష్టతను ఇచ్చే ప్రయత్నం చేశారు. త్వరలోనే ఇళ్ల జాగాలు ఉన్నటువంటి వారికి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వబోతా ఉంది అనేటువంటిది. నిజంగానే డిజైన్ సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఎలా ఉండాలి? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికీ ఉన్నాయి, కాకపోతే అది సింగిల్ రూమ్ తో ఉన్నాయి. అది ఈసారి కాకుండా కాస్త పెద్ద ఎత్తున 2 రూములు ఉండేలా, అటాచ్డ్ బాత్రూమ్ ఉండేలా, ఒక కిచెన్ ఉండేలా ఈసారి అంటే డబుల్ బెడ్రూమ్, యథావిధిగా డబుల్ బెడ్రూమ్ లాగానే ఇంకా కాస్త డిజైన్ డిఫరెంట్ గా ఉండేలా ఆ నిర్మాణం కోసం చూస్తా ఉన్నారు. 3 డిజైన్లు చూస్తా ఉన్నారు. అందులో ఏది ఫైనల్ అవుతుందో ఆ డిజైన్ ఫైనల్ చేసేటువంటి అవకాశం కనిపిస్తాం. సో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాల పైన అమలు కోసం దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో ఇది చాలా కీలకంగా ఉంది. మరి సొంత జాగా లేనటువంటి వారి కోసం ఎట్లా అంటే, సొంత జాగా లేనటువంటి వాళ్ళని గుర్తిస్తారు, అర్హులను గుర్తించి వారికి సొంత జాగా ఇస్తారు, తర్వాత డబ్బులు ఇస్తారు. ప్రస్తుతానికి మాత్రం సొంత జాగా ఉండి అనుకూలంగా ఉన్నటువంటి వారికి డబ్బులు ఇవ్వడానికి మాత్రం సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. డిజైన్ లోపానికి సంబంధించి దాంట్లో స్పష్టంగా ప్రభుత్వం కొన్ని చాలా మైన్యూట్ గా ఆలోచన చేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, సపరేట్ అయినటువంటి వాళ్ళు, సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వారందరికీ కేటాయించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇక నగరంలో ఉన్నటువంటి వాటిలో ఒకే జాగాలో, ఒకే ప్లేస్ లో, ఒకే డిజైన్ లో, ఒకే విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలి కాబట్టి దానికోసం కూడా కసరత్తు చేస్తా ఉంది. సో జాగాల ఇంటి జాగాల కోసం ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ లేని చోట ఎక్కడైతే భూ సేకరణ చేయొచ్చు ఇళ్ల నిర్మాణం కోసం అనేటువంటిది దానిపైన దృష్టి పెట్టింది, అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. రైట్ మధు, ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. 28వ తారీఖు నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించబోతోంది. అర్హులైన పేదలను గుర్తించి పథకాన్ని అమలు చేయబోతోంది. 2 దశల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలి అని ప్రభుత్వం నిర్ణయిస్తోంది. ఫస్ట్ ఫేజ్లో సొంత స్థలం ఉన్న వాళ్లకు నిధులు సమకూర్చాలి అని అనుకుంటోంది. తద్వారా వాళ్లే సొంతంగా వాళ్ళ స్థలంలో ఇల్లు కట్టుకోవటానికి ప్రభుత్వం సాయం చేయబోతోంది. ఇక సొంత స్థలం ఉన్న వాళ్ళకి ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇస్తుంటే, సొంత స్థలం లేని వాళ్లకు ఇళ్ల పట్టాలిచ్చి
వాళ్లకు నిధులను కూడా మంజూరు చేయబోతోంది. తద్వారా ప్రభుత్వం కేటాయించిన స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకోవటానికి ప్రభుత్వం సాయం చేయబోతోంది. దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందించబోతోంది. ఇవాళ డిజైన్ విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాత దీనిపై మరింత వేగాన్ని పెంచే అవకాశం ఉంది. ఇళ్ల డిజైన్ విషయంలోనే ఇంకా క్లారిటీ రాలేదు అని తెలుస్తుంది. 3 డిజైన్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. చూద్దాం ఏ డిజైన్ను ఫైనలైజ్ చేస్తుంది అనే విషయానికి సంబంధించి 28వ తారీఖు నుంచి మాత్రం దరఖాస్తులు ఆహ్వానించబోతున్నట్టుగా తెలుస్తోంది.